హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. మునుపెన్నడూ తగలనంత షాక్. గతంలో కూడా ఒక 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళేటప్పటికి దాదాపు 60+ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 23 మంది పోయినా పెద్దగా ఫరక్ ఏం పడదు. కానీ ఇవాళ రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 11 మంది ఎంపీలు దాదాపుగా ఒకళ్ళిద్దరు మినహా అందరూ వెళ్ళిపోతున్నారు అనేది ఇప్పుడు వస్తున్న షాకింగ్ న్యూస్ అండ్ బ్రేకింగ్ న్యూస్. ఇందులో అంటే మన రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే 11 మందికి అవకాశం ఉంది రాజ్యసభలో. ఆ 11కి 11 100% స్ట్రైక్ రేట్తో ఇవాళ వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉన్నారు అక్కడ. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీకి 150 మంది రాజ్యసభ అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉండడంతో పూర్తి స్థాయి మెజారిటీతో అక్కడ వైఎస్ఆర్సీపీ 11 మందికి 11 మంది ఎంపీలను అక్కడ రాజ్యసభలో ఉంచింది. అయితే ఇవాళ 11 మందిలో 9 మంది వరకు వెళ్ళిపోతారు అన్న వార్త గుప్పుమంటోంది. ఆల్రెడీ మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. మరొకళ్ళు కూడా అంటే బీద మస్తాన్ రావు రాజీనామా చేస్తారు అని చెప్తున్నారు ఈ వీడియో చేసే సమయానికి. అయితే ఇక్కడ బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశం పార్టీలో చేరతారని చెప్తున్నారు. అంటే బీద మస్తాన్ రావు ఇంకా క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు, కానీ ఈయనైతే క్లారిటీ ఇచ్చేశారు మోపిదేవి వెంకటరమణ నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను అని. సో మొత్తం అసలుకి ఉండే ఎంపీలు 11 మంది ఎవరు, వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందనేది ఒక్కసారి మనము సమీకరణాలు చూద్దాము. మోపిదేవి వెంకటరమణ ఈయన మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి పక్షాలు ఉన్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మోపిదేవి వెంకటరమణ జగన్మోహన్ రెడ్డికి మంత్రి హోదాలో ఆయన ఏదో చేయకూడని పనులు చేసి పెట్టారని ఈయన మీద కేసులు కూడా ఉన్నాయి మోపిదేవి వెంకటరమణ మీద. మరి ఇలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి ఇవాళ వెళుతున్నారు. సో ఇదొక మనం నోట్ చేసుకోవాల్సిన అంశం. ఆ తర్వాత బీద మస్తాన్ రావు సహజంగా ఫుల్ టైం పొలిటీషియన్ కాదు. బీద మస్తాన్ రావు ఆయన వ్యాపారస్తుడు. వ్యాపారంతో పాటుగా అప్పుడప్పుడు రాజకీయాల్లో ఉంటూ ఉంటారు. వ్యాపారాన్ని కాపాడుకునేందుకు రాజకీయాల్లో ఉంటూ ఉంటారు ఆయన. సో ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వస్తాము అంటున్నారు. ఇక గొల్ల బాబురావు ఈయన జీవితం అంతా కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఈయన్ని పంచాయతీరాజ్ కమిషనర్గా ఉంటే ఈయన్ని తీసుకొచ్చి ఈయన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున 2009లో ఆయన పాయకరావుపేట నుంచి నిలబెట్టారు. ఆ తర్వాత నుంచి అక్కడి నుంచి 2012 ఉప ఎన్నిక కావచ్చు, ఆ తర్వాత 2014లో పోటీ చేసి ఓడిపోయాడు, మళ్ళీ 2019లో గెలిచాడు. అయితే ఇప్పుడు ఆయన 2024లో ఆయన టికెట్ ఇవ్వకుండా రాజ్యసభ ఇవ్వటం జరిగింది. సో ఈయన గొల్ల బాబురావు కూడా తెలుగుదేశం పార్టీలోకే వెళతారు అని చెప్తున్నారు. ఇక రఘునాథ్ రెడ్డి ఆయన కూడా పారిశ్రామికవేత్త, మేడా రఘునాథ్ రెడ్డి, అలాగే నిరంజన్ రెడ్డి ఈయన సినిమా నిర్మాత, ప్రముఖ అడ్వకేట్ కూడా, అలాగే అయోధ్య రామిరెడ్డి ఈయన కూడా పారిశ్రామికవేత్త. ఇకపోతే పరిమళ్ నత్వాని ఈయన్ని మనం అంబానీ కోసం ఈయనకి సీట్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం కదా గతంలో. సో ఆయన కూడా బీజేపీకి వెళ్తాడు. ఇప్పుడు ఆయన ఖాతా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా, ఆయన కూడా బీజేపీలోకి వెళతారట. సో ఇప్పటి వరకు మనకు వచ్చిన లిస్టు 7 లిస్టులో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, గొల్ల బాబురావు ఈ ముగ్గురు తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నారు. రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని ఈ నలుగురు కూడా బీజేపీలోకి వెళుతున్నారు. అయితే తాజాగా రఘునాథ్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను వైఎస్ఆర్సీపీలోనే ఉంటున్నాను, బీజేపీకి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ ముగ్గురు, ఈ 7గురిలో ఒకళ్ళు వెళ్ళట్లేదు, మిగతా 6గురిలో ముగ్గురు బీజేపీ తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నారు. ఇకపోతే పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ కృష్ణ వీళ్ళిద్దరూ కూడా జనసేన పార్టీలోకి వెళతారు అన్న మాట వినపడుతుంది. మరి జనసేన పార్టీలోకి వెళతారనేది జనసేన ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, కానీ మొత్తం మీద జనసేనకు లేకపోతే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఆర్ కృష్ణ గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. సో తెలుగుదేశం పార్టీ ఆయన బీసీ నాయకుడిగా గౌరవించింది. ఆయన తర్వాత వైఎస్ఆర్సీపీ పక్షాన్ని చేరారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఒకవేళ వస్తే జనసేనకు వస్తారా అంటే నాకు డౌటే. ఆయన మాత్రం ఇటువైపు వెళ్ళే అవకాశం కనపడుతుంది తెలుగుదేశం. కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గోదావరి జిల్లాలో కాబట్టి ఆయనకు అవసరం ఉంది జనసేన పార్టీలోకి రావటం, కాబట్టి ఆయన వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇకపోతే మనకు ఉన్నది మిగతా ఇద్దరు, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి. సో ఇక్కడ వైవి సుబ్బారెడ్డి అయితే పార్టీని వీడే అవకాశం లేదు, జగన్మోహన్ రెడ్డి గారితో పాటే ఉంటారు. ఇప్పుడు విజయసాయిరెడ్డిదే ఇక్కడ పెద్ద కీలకంగా మారిందని చెప్పాలి. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితుంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి పార్టీ మారుతున్నారని చెప్తున్నారు. అధిష్టానం కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి వెన్నుదన్నుగా నిలుస్తోంది, తనను మాత్రం నిర్లక్ష్యం చేస్తోందన్న బాధ విజయసాయిరెడ్డిలో ఉన్నది. మొన్నటికి మొన్న విజయసాయిరెడ్డి ఈ శాంతి ఇష్యూలో విజయసాయిరెడ్డి బాగా డ్యామేజ్ అయ్యాడు.
దేవాదాయ శాఖకు అసిస్టెంట్ కమిషనర్ విషయంలో. సో పెద్ద ఎత్తున విమర్శలు ఆయన మీద వచ్చినాయి. సో ఈ నేపథ్యంలో వాటన్నిటికీ కూడా కారణం వ్యూహాత్మకంగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన్ని ఇరికించారు అనే ఒక భావన ఆయనలో బలంగా ఉంది. అయితే పార్టీ మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉంది. సజ్జలని ఏమాత్రం వాళ్ళు మందలించట్లేదు. సజ్జల యథేచ్ఛగా తన కుట్రలు కుతంత్రాలు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ పార్టీలో ఉండడం సాధ్యం కాదని నిర్ణయించుకున్నారని, ఆయన బీజేపీలోకి వెళుతున్నారని ఒక మాట వినపడుతోంది. అయితే ఇక మిగిలింది వైవి సుబ్బారెడ్డి మాత్రమే. అలాగే అయోధ్య రామిరెడ్డి రఘురాంద్ రెడ్డి ఇంతకుముందే ఒక మాట ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ ఇద్దరు మిగిలే అవకాశం ఉంది. 9 మంది మాత్రం వెళ్ళే అవకాశం ఉంది. కానీ జనసేనలోకి ఎంతమంది వెళ్తారనేది క్లారిటీ లేదు. కానీ తెలుగుదేశం బీజేపీలోకి సమాన స్థాయిలో అటు ఇటు వెళ్ళే అవకాశం ఉంది. అవసరమైతే ఒకళ్ళు బీజేపీలోకి ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది. ఏదేమైనా ఒక్కటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీజేపీకి అవసరం రాజ్యసభ సభ్యులు కాబట్టి బీజేపీ ఇప్పుడు తీసుకుంటోంది. కానీ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే వీళ్ళు పార్టీలు మారడం అంటే ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు అనేది. ప్రజలు మొద్దుబారిపోయారా, ప్రజలు ఇవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరా అంటే ఖచ్చితంగా పట్టించుకునే అవకాశం ఉంది. చూడండి, 23 మంది జగన్ పార్టీలోంచి గతంలో వెళ్ళిపోతే ఆ 23 మంది 2019లో ఓడిపోవడం జరిగింది. ప్రజల్లో కూడా ఒక రకంగా ఇలాంటివి అబ్జర్వ్ చేస్తారు. కానీ ఇవాళ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డితో అంటకాగి జగన్మోహన్ రెడ్డి నేరాల్లో భాగస్వామైన మోపిదేవి వెంకటరమణని మరి ఎట్లా తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటారో చూడాలి. అలాగే బీదా మస్తానరావు అన్నా కానీ రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ నత్వాని ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే అసలు పొలిటీషియన్స్ కారు వీళ్ళు కేవలం వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి వచ్చిన వాళ్ళే తప్ప వాళ్ళతో పెద్ద ఫరక్ పడదు. ఏ పార్టీలో ఉన్నా అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఫండింగ్ చేస్తుంటారు పార్టీకి. కాబట్టి ఫుల్ టైం పొలిటీషియన్స్ ఇందులో మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాబురావు, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్, ఈ ముగ్గురు మాత్రమే ఫుల్ టైం పొలిటీషియన్స్గా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి అయితే ఇది పెద్ద భారీ షాక్ అని చెప్పాలి. మరోవైపు ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా రాజీనామా చేశారు. ఆమె కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరతానంటున్నారు. సో తెలుగుదేశం పార్టీలో చేరేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలు కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యే అవకాశం ఉంది అనేది వస్తున్న వార్త. మరి ఎమ్మెల్యేల విషయంలో కూడా క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఎమ్మెల్యేలు కూడా కొంతమంది తెలుగుదేశం వైపు చూస్తున్నారు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు కూడా చేరితే కనుక ఇప్పటికే 11 సీట్లతోటి ప్రతిపక్ష హోదానే లేదు జగన్మోహన్ రెడ్డికి. మరి ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ఆలోచించాలి. కానీ ఇదొక సానుభూతి ప్రపంచం అన్నది మాత్రం మనం మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ ఎమ్మెల్యేలు కనుక వెళ్ళిపోతే తెలుగుదేశం పార్టీలో చేరితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అది సానుభూతి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అయ్యో జగన్మోహన్ రెడ్డిని అందరూ వదిలేసి వెళ్ళిపోయారని ఒక భావన, ఒక సానుభూతి జగన్మోహన్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎమ్మెల్యేలని సాధ్యమైనంత వరకు తెలుగుదేశం పార్టీ తీసుకోకపోతేనే మంచిది. ఓకే, రాజ్యసభ సభ్యులంటే ఖచ్చితంగా బీజేపీలోకి ఎక్కువ మంది వెళుతున్నారు. కానీ ఎమ్మెల్యేల విషయంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వీళ్ళని తీసుకోకపోవటమే ఉత్తమమైన పని అని చెప్పేసి మనం భావించవచ్చు.